అయ్యో నాకేం అర్థం అవ్వట్లేదు, టెన్షన్గా ఉంది. ఈడేమో 40,000 తీసుకుని షాప్ పెడతానని చెప్పి షాప్ మూసేసి ఇంట్లో పడుకున్నాడే. ఈఎంఐల దగ్గర పడుతున్నాయి. ఈ మంత్ శాలరీ వచ్చి అయిపోయింది కానీ మంత్ అవ్వట్లేదే. అయ్యో ఎన్ని టెన్షన్లో, నాకేం అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ తర్వాత సంగతి. ఈ విషయం కానీ మా అమ్మ నాన్నలకు తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? ఒరే ఎంత ప్రశాంతంగా పడుకున్నావురా. రే దగ్గర పంది పెరలాడా లిగు. ఒక 5 నిమిషాలు ఆగురా. రే 5 నిమిషాలు అంటావేంట్రా? అవతల ఈఎంఐలు, నా శాలరీ అయిపోయింది. రే నాకు అంత టెన్షన్గా ఉందిరా. రే లెగరా లెగు. ఏమైందిరా? పదరా, ఖాతాలు పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి. పద 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 పద. ఇస్తారు లేరా వాళ్ళు. ఒరే నువ్వు ఇలా కొండబట్టారా, వాళ్ళు అలా తయారయ్యారు. లెగురా లెగు. సరే ఆగు, స్నానం చేసి స్నానం చేస్తావా? నీకు అబ్బా నీకు సబ్బు పట్టింది నా కొడక. ఈరోజు ఆ డబ్బులు ఇవ్వకపోలే నేను గుద్దుతా. పదా బాకీలు ఇస్తున్నాడు, బాకీలు. ఆ డబ్బులు పదా. నమస్తే అన్న, బాగున్నారు? బాగున్నా కృష్ణారా, మనకి ఎంత రెస్పెక్ట్ ఉందా? నమస్తే. ఇద్దరు బుద్ధులు పెట్టుకున్నారు. ఏంటో ఎలా వచ్చారు? మా షాప్ దగ్గర ఖాతా పెట్టామండగా, ఆ డబ్బులు ఇవ్వు. అంటే ఇప్పుడు డబ్బులు అంటే అయ్యో తమ్ముడు, డబ్బులు లేవా? టెన్షన్ ఏం పడకు, మెల్లగా ఇవ్వు. అవన్నీ కాదు, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి అర్జెంటు. నీకు తెలుసు కదరా, నాకు వచ్చేదే 30,000. దాంట్లో ఈఎంఐ ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, బండి ఖర్చులు అన్ని పోగు 5,000 మిగులుతాయిరా. 5 నీంతనేగా అమలు పో. అంటే నీకు తెలుసు కదరా, నా గర్ల్ ఫ్రెండ్ ఉందన్న. అయ్యో తమ్ముడు, గర్ల్ ఫ్రెండ్ ఉందా? 5,000 ఏం సరిపోతాయి తమ్ముడు. ఈ 1,000 రూపాయల నుంచి జాగ్రత్త చూసుకో అన్న. అందుకే అన్న నువ్వు అంటే రెస్పెక్ట్. ఇక్కడ మనం ఖాతా తీసుకోవడానికి వచ్చి మళ్ళీ 1000 రూపాయలు ఇస్తావేట్రా? అంటే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పిలిచి వీడికి పెళ్లి చేసి భోజనాలు పిల్లు, మళ్ళీ రాయడానికి ఒక 1000 రూపాయలు దెంగేద్దాం. నువ్వేంటో చూద్దాం ఆ 1000 రూపాయలు. ఐదు ఉన్నా కాబట్టి నా చేతిలో బతికిపోయావు. రేపటిలోగా డబ్బులు ఇవ్వకపోయావా ఈయన నిన్ను సేవకు నిలబెత్తాను. రారా తమ్ముడు, గర్ల్ ఫ్రెండ్ జాగ్రత్త. ఎన్ని గర్ల్ ఫ్రెండ్